బ్యాక్ టు దిస్ కంప్యూటర్. సో నిన్న క్లాస్లో కొన్ని ఎస్ఎక్యూఎల్ క్వైరీస్ అంటే డేట్స్ మీద ఎలా వర్క్ చేయాలి సో అని డిస్కస్ చేశాం కదా, గుర్తుందా? సో వీ హ్యావ్ డిస్కస్ టూ థింగ్స్ ఇన్ డేట్స్. వన్ ఇస్ ఓకేనా ఎండ్ డేస్ అగో, Yes. ఎండ్ డేస్ అగో అంటే అంటే తెలుసు కదా. నెక్స్ట్ నెక్స్ట్ ఎండ్ డేస్ ఓకేనా, నెక్స్ట్ Mm. ఎండ్ డేస్. సో ఈ రెండిట్లాగా లాస్ట్ ఎండ్ డేస్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. లాస్ట్ ఎండ్ డేస్ నెక్స్ట్ ఓకే ఓకే. సో ఇది సిమిలర్ టు అంటే ఎగ్జాక్ట్ అలాగని చెప్పను కానీ లైక్ లాస్ట్ ఎండ్ డేస్ అనేది కూడా లైక్ లైక్ దీనిలాగా ఓకే ఎండ్ డేస్ అగో లాగా వర్క్ అవుతుంది. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఓకేనా. సో ఇప్పుడు లాస్ట్ ఎండ్ డేస్ అంటే సో గత ఇన్ని రోజుల్లో అని ఓకేనా. సో బట్ ఎండ్ డేస్ అగో అంటే ఇన్ని రోజులు ముందు అని అర్థమవుతుందా. Mm. అంటే యూ షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాస్ట్ ఎండ్ డేస్, నెక్స్ట్ ఎండ్ డేస్, లాస్ట్ ఐ మీన్ లాస్ట్ ఓకే నెక్స్ట్ ఎండ్ డేస్, లాస్ట్ ఎండ్ డేస్ ఓకేనా. సో ఈ త్రీ డిఫరెన్సెస్ మనకు అర్థం కావాలి ఓకే. సో ఇవి రెండు మనం నిన్న చూసామా కదా. Yes, sir. సో ఎండ్ డేస్ అగో అంటే మనం ఏదైతే ఎండ్ డేస్ అగో అని చెప్పేసి 10 ఇచ్చామంటే సో ఈ రోజు నుంచి 10 డేస్ సబ్ట్రాక్ట్ చేసి ఆ డేట్ తీసుకుంటుంది ఓకేనా. అవునా కదా. నిన్న 15th అంటే నిన్న 25th కాబట్టి సో 15th అంటే ఈరోజు 25th మైనస్ 10 డేస్ తీసేసి 15th నుంచి ఆ డేట్ తీసుకుని దాని మీద లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్స్ కానీ సో ఎగ్జాక్ట్గా ఆ డేట్ అప్లై అయింది. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉందా ఎండ్ డేస్ అగోకి? లేదన్న. గ్రేటర్ దాన్ అప్లై చేయడం కానీ లెస్ దాన్ ఈక్వల్ అప్లై చేయడం కానీ. సో Mm. క్లోజ్ డేట్ ఈక్వల్స్ టు 10 డేస్ అగో 10 డేస్ అని ఇచ్చామంటే క్లోజ్ డేట్ ఈక్వల్స్ టు అని ఇచ్చానంటే ఎగ్జాక్ట్గా ఈ రోజు నుంచి 10 రోజుల క్రితం అంటే ఈక్వల్స్ పెట్టాను కాబట్టి ఎగ్జాక్ట్గా 26 - 10 16th 16. నవంబర్ క్లోజ్ డేట్ ఉన్నది నాకు వస్తుంది అన్నా కదా. Yes, sir. అలా కాకుండా లెస్ దాన్ పెట్టానంటే ఇది 10 డేస్ 10 డేస్ అగో 10 అని ఇచ్చానంటే 26 - 10 సో క్లోజ్ డేట్ లెస్ దాన్ ద 16th నవంబర్ అవునా కదా. సో Yes, sir. 16th నవంబర్ కంటే ముందు ఏం క్లోజ్ డేట్స్ ఉన్నా అవి మనకు వస్తాయి ఆపర్చునిటీస్లో ఓకే. అది Mm. అది కూడా మనం చూసాం. అలాగే గ్రేటర్ దాన్ పెట్టానంటే సో ఈ రోజు నుంచి 10 డేస్ అంటే 16th అంటే 16th నవంబర్ తర్వాత క్లోజ్ డేట్ ఉన్న ప్రతి ఒక్కటి వస్తాయి. సో ఓకే, ఆర్ యూ క్లియర్ ఆన్ దిస్ పాయింట్? ఈ పాయింట్ Yes. క్లియర్. 10 డేస్ అగో మీద గ్రేటర్ దాన్ అప్లై చేస్తే ఏమవుతుంది, లెస్ దాన్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఈక్వల్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, క్లారిటీ ఉండాలి మనకి ఓకేనా. సో నెక్స్ట్ నేను డిస్కస్ చేసింది నెక్స్ట్ 10 డేస్ అంటే ఈ రోజు నుంచి మనం సపోజ్ నెక్స్ట్ 10 డేస్ 10 ఇచ్చానంటే సో ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు ఓకే. దీనికి ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు అంటే 10 డేస్ అగోకి ఎలాగైతే మనము లాస్ట్ డేస్లో మనం తీసుకుంటుందో నెక్స్ట్ 10 డేస్కి వచ్చేసి ఈ రోజు నుంచి రాబోయే 10 ఈక్వల్స్ పెట్టారంటే ఎగ్జాక్ట్గా ఈ రోజు నుంచి రాబోయే 10 రోజుల్లో ఈ రోజు నుంచి 10 రోజులు తీసుకుంటాను. అర్థమవుతుందా? Yes, sir. ఇది నేను డెమో ఇచ్చాను ఒకసారి రివిజన్ చేయండి ఓకేనా. గ్రేటర్ దాన్ ఇచ్చానంటే ఈ రోజు నుంచి 10 రోజుల తర్వాత Next ఓకేనా. dates. ఇది ఇంకోసారి చెప్పమంటే చెప్తాను మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈ రెండింటిని ఇంకోసారి ఏమైనా చెప్పాలా? అది అర్థమైందన్న. అర్థమైంది కదా. ఆ వీడియో వింటే ఇంకొకసారి క్లారిటీ వస్తుంది. సో ఈక్వల్స్ టు నెక్స్ట్ అండి ఇక్కడ క్లోజ్ డేట్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఎండ్ డేస్ ఇక్కడ లైక్ సింగిల్ అంటే సెమీకోలన్ అంటే అండర్ స్కోర్ ఉండాలి ఇక్కడ ఓకేనా. సో జస్ట్ ఇక్కడ టైపింగ్ మిస్టేక్ ఓకేనా. సో దీని అర్థం ఏంటంటే ఈ రోజు నుంచి రాబోయే 10 రోజుల వరకు అంటే 26 ప్లస్ ఇక్కడ 10 ఈ 4 డేస్ ప్లస్ మళ్ళీ 6 డేస్ 6th డిసెంబర్ వరకు మనకి క్లోజ్ డేట్ ఉన్నవి ఈక్వల్స్ పెట్టానంటే క్లోజ్ డేట్ ఉన్నవి ఈ రోజు నుంచి రాబోయే 10 రోజుల వరకు క్లోజ్ డేట్ ఉన్న పర్సెంటేజ్ మనకు వస్తాయి. అలా కాకుండా నేను గ్రేటర్ దాన్ పెడితే సో ఈ రోజు నుంచి 10 రోజుల తర్వాత ఏవైతే క్లోజ్ డేట్ ఉన్నాయో అవి వస్తాయి ఓకేనా. గెటింగ్ Yes. అదే లెస్ దాన్ పెట్టానంటే ఈ రోజు నుంచి 10 రోజులు అంటే 6th డిసెంబర్ కంటే లోపల ఉన్నవి 6th డిసెంబర్ కంటే లోపల ఉన్న క్లోజ్ డేట్ ఏవైతే వస్తాయి. సో ఈ రెండు క్లారిటీ ఉండాలి మనకి. నెక్స్ట్ 10 డేస్ క్లోజ్ 10 డేస్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనుకోవచ్చు. సో ఐ హోప్ యు ఆర్ క్లియర్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకోసారి థింక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఐ విల్ రీ ఎక్స్ప్లెయిన్ అంటే క్లోజ్ డేట్ తీసుకొని ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే క్లోజ్ డేట్ మీద మీరు అప్లై చేసిన అవసరం లేదు. సపోజ్ మీరు ఎంప్లాయీ లైక్ శాలరీ డేట్ అనుకోవచ్చు, లేకపోతే ఎంప్లాయీ జాయినింగ్ డేట్ తీసుకోండి, లేకపోతే సపోజ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ తీసుకుంటే స్టూడెంట్ అడ్మిషన్ డేట్ తీసుకోవచ్చు, లేకపోతే స్టూడెంట్ ఫీజ్ డ్యూ డేట్ ఉంటుంది అనుకో, స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఫీజ్ డ్యూ డేట్ ఉంటుంది. నెక్స్ట్ 10 రోజుల్లో డ్యూ డేట్ ఉన్న స్టూడెంట్స్ లిస్ట్ కావాలి, లేకపోతే
లాస్ట్ 10 రోజులు లాస్ట్ 10 డేస్లో ఈ రోజు నుంచి గత 30 రోజుల్లో డ్యూ డేట్ అంటే ఫీజు డ్యూ డేట్ ఉన్నవి, ఓకేనా. సో ఇలా బేస్డ్ ఆన్ డిఫరెంట్ క్రైటీరియా మీరు ఏం చేయాలంటే అంటే ఆల్వేస్ అపాజిటివ్ మీన్స్ అనే కాదు, స్టూడెంట్ క్రియేట్ చేయడం ఒకటి, ఓకేనా. స్టూడెంట్ అడ్మిషన్ డేట్ ఒకటి ఉంటుంది, అలాగే ఫీజు డ్యూ డేట్ ఉంటుంది. సో నాకేం కావాలి, అడ్మిషన్ సారీ ఫీజు డ్యూ డేట్ నెక్స్ట్ 10 రోజులు డ్యూ డేట్ ఉన్నవి నాకు క్వైరీ కావాలి. సో హౌ డు యూ క్వైరీ నెక్స్ట్ మీరేం చేయాలి, స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేయాలి, ఫీజ్ డ్యూ డేట్ అని చెప్పేసి ఒక డేట్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి. సో ఒక 10 రికార్డ్స్, ఓకేనా. సో ఈ రోజు నుంచి రాబోయే 10 రోజుల్లో డ్యూ డేట్ ఫీజు ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నాకు క్వైరీ కావాలి. సో దానికోసం క్వైరీ ఎలా చేస్తాం, ఓకేనా. అట్లా అర్థమవుతుంది కదా. ఎస్ అన్న. సో దట్స్ హౌ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్, ఓకేనా. ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి లాస్ట్ ఎండ్ డేస్ అగోకి సిమిలర్గా అనిపిస్తుంది, ఓకేనా. సో ఇదేంటంటే లాస్ట్ ఎండ్ డేస్ అంటే ఈ రోజు నుంచి గత ఇది ఎండ్ డేస్ అగో అంటే 10 రోజుల క్రితం, ఓకేనా. ఓకేనా. సో ఇది లాస్ట్ ఎండ్ డేస్ అని ఎండ్ డేస్ అని చెప్పేసి మనం ఏం ఇచ్చామంటే ఈ రోజు నుంచి 10 రోజుల వరకు కంటిన్యూస్గా, ఓకేనా. ఎండ్ డేస్ అగో అంటే 10 రోజుల తర్వాత అంటే 10 రోజుల ముందు, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్స్ అగో. బట్ లాస్ట్ ఎండ్ డేస్ అంటే అగో అంటే ఇట్ విల్ నాట్ సబ్స్ట్రాక్ట్ ద 10 డేస్ ఫ్రమ్ టుడే, 10 డేస్ సబ్ట్రాక్ట్ చేయదు, ఓకేనా. సో లాస్ట్ 10 డేస్ గత 10 రోజులు అంటే ఇప్పుడు 10 డేస్ అకౌంట్ ఏం చేస్తామంటే సో ఈ రోజు నుండి 26th - 10 తీసేస్తే, ఓకేనా, ఏమవుతుంది 16th డేట్ నుంచి 16th నవంబర్ నుంచి తీసుకుంటుంది, అవునా కదా. బట్ ఇలా ఇక్కడ అలా ఉండదు అనమాట. 16th నవంబర్ తర్వాత అన్నట్టు, లేకపోతే 16th నవంబర్ ఈక్వల్స్ పెట్టారంటే 16th నవంబర్ క్లోజ్ డేట్ ఉన్నవి, ఓకేనా. లేకపోతే లెస్ దాన్ పెట్టారంటే 16th నవంబర్ కంటే ముందు ఉన్నవి. బట్ ఇక్కడ అలాగా ఉండదు అనమాట, ఓకేనా. సో ఈ రోజు ఏమవుతుందంటే లాస్ట్ 10 డేస్ అంటే ఈ రోజు నుంచి గత 10 రోజులు అంటే 26th నుంచి 16th వరకు ఉన్నవి, ఓకేనా. యూఆర్ గెటింగ్ ద డిఫరెన్స్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి, లాస్ట్ 10 డేస్కి దానికి డిఫరెన్స్. లెట్ మీ డూప్లికేట్ ఇట్. సో ఐ విల్ గో టు ద సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంటారు, ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్. దీంట్లో నేను ఏం చేస్తానంటే ఎక్స్పోర్ట్ అని క్లిక్ ఇచ్చానంటే ఇక్కడ నేను క్వైరీ రాసుకోవచ్చు అనమాట, ఓకే. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను, అపార్చునిటీస్లో లాస్ట్ ఎండ్ డేస్ అగోకి, ఓకేనా, లాస్ట్ 10 డేస్కి డిఫరెన్స్ మనం చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సెలెక్ట్ ఐడి కమా నేమ్ క్లోజ్ డేట్ స్టేజ్ నేమ్ ఫ్రమ్ అపార్చునిటీ, ఓకేనా. ఇది అన్ని రికార్డ్స్ ఇస్తారు, అవునా, క్లోజ్ డేట్. సో ఇప్పుడు నేను ఎండ్ డేస్ అగో వేర్ క్లోజ్ డేట్ ఈక్వల్స్ టు లాస్ట్, ఇక్కడ ఏంటి ఎండ్ డేస్ అగో కదా, ఎండ్ డేస్ అగో అండర్స్కోర్ డేస్ అగో. ఆటోమేటిక్గా ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎండ్ డేస్ అని మనం టైప్ చేసామంటే ఆ ఫార్ములా ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా వస్తుంది, ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి 3 ఉన్నాయి చూడండి, డేస్ అని టైప్ చేస్తే ఎండ్ డేస్ అగో, లాస్ట్ 10 డేస్, నెక్స్ట్ 10 డేస్, ఈ మూడింటిని మనం అర్థం చేసుకోవాలని చెప్పి మీకు ట్రై చేస్తున్నాను, ఓకేనా. సో ఎండ్ డేస్ అగో కన్సిడర్ పెడితే ఏమవుతాయంటే సో ఈ రోజు నుంచి గత ఎన్నైతే నెంబర్ ఇచ్చామో అక్కడ సబ్ట్రాక్ట్ అవుతుంది ఎండ్ డేస్ అగో. నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ క్లిక్ ఇచ్చేసి 15 డేస్, ఓకేనా, 15 చేశానంటే సో 25 - 15, సో 26 - 15, ఓకేనా. సో ఏమవుతుంది, ఇది ఒక 10 మళ్ళీ 5, ఓకేనా. సో 16 5 తీసేస్తే 11, ఓకేనా. 11th నవంబర్ ఉన్న డేట్స్ 11th నవంబర్ ఉన్న క్లోజ్ డేట్ అని వస్తుంది. సో ప్రస్తుతానికి 11th నవంబర్ ఏం లేదు, నేనేం చేస్తానంటే ఒకటి తీసుకుంటాను 11th నవంబర్ పెడతాను, ఓకేనా. సో యూ షుడ్ అండర్స్టాండ్, ఓకేనా. సో 11th నవంబర్ నేను సెట్ చేస్తాను, ఓకే. క్లోజ్ డేట్ ఇది వ్యాలిడేషన్ ఉంటుంది. సో ఇన్నిసార్లు ఎందుకు చెప్తానంటే అండి, లైక్ నో వన్ విల్ టెల్ దిస్ మెనీ టైమ్స్ బట్ యూ షుడ్ అండర్స్టాండ్, ఓకేనా. వచ్చిందా, ఓకేనా. ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే అంటే ఇక్కడ ఈ లిటరల్గా బ్యాక్ ఎండ్ ఏం తీసుకుంటారంటే 26th - 15 డేస్ తీసుకుంటుంది, దట్ విల్ బికమ్ ద 11th, అంటే క్లోజ్ డేట్ ఈక్వల్స్ 11th నవంబర్ అవుతుంది. ఆ డేట్ సాటిస్ఫై క్రైటీరియా ఒకటే రికార్డ్ ఉంది కాబట్టి అది మనకు వచ్చింది, అవునా కదా. ఆర్ క్లియర్ ఆన్ దిస్. బట్ ఇప్పుడు నేనేం చేస్తాను, 10 డేస్ అగో అనేది లెస్ దాన్ పెట్టానంటే 11th నవంబర్ కంటే ముందు ఉన్నవి మొత్తం మనకు వస్తాయి, ఓకేనా. సో దిస్ పార్ట్ వీ హ్యావ్ డిస్కస్. ఇక్కడ గ్రేటర్ దాన్ అంటే 11th నెంబర్ తర్వాత ఏవైతే ఉన్నాయో 11th నెంబర్ తర్వాత అంటే గ్రేటర్ దాన్ అంటే 11th నెంబర్ ఇంక్లూడ్ అవ్వదు, ఓకేనా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పెట్టానంటే 11th నెంబర్తో పాటు, ఓకేనా, ఏమేమి ఉన్నాయో చూడండి, ఓకేనా. సో దిస్ పార్ట్ వీఆర్ క్లియర్, వెరీ క్లియర్, ఓకే. నౌ వాట్ ఐ విల్ డూ,
ఐ విల్ గో టు ద లాస్ట్ ఎండ్ డేస్. ఓకేనా, లాస్ట్ ఎండ్ డేస్. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ రోజు నుంచి గత 10 రోజులు అంటే గడిచిపోయిన 10 రోజులు క్లోజ్ ఇంక్లూడింగ్ అంటే ఈ రోజు నుంచి కూడా. ఇప్పుడు ఎండ్ డేస్ అగో పెడితే ఏమవుతుంది అంటే డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేసేస్తుంది. ఎండ్ లాస్ట్ ఎండ్ డేస్ అంటే ఈ రోజు నుంచి గత 10 రోజుల్లో. ఓకేనా, అర్థమవుతుందా? లాస్ట్ ఎండ్ డేస్కి ఎండ్ డేస్ ఏమైనా డిఫరెన్స్ అర్థమైందా మీకు? అంటే ఏమైనా సపరేట్ confusion చేయకుండా ఈ రోజు నుంచి 10 డేస్కి లోపల చూపిస్తుంది. ఈ రోజు నుంచి గత 10 రోజుల్లో ఉన్నవి, గత 10 రోజులు. బట్ ఎండ్ డేస్ అగో అంటే ఈ 10 రోజులు తీసేయి, 10 రోజుల ముందు. ఓకే, గెటింగ్? ఓకేనా, ఈక్వల్స్ టు పెట్టారంటే డైరెక్ట్గా 10 రోజులు, ఇప్పుడు 10 ఎండ్ డేస్ అగో 10 పెట్టారంటే ఎగ్జాక్ట్గా ఈ రోజు నుంచి 10 రోజులు, ఎగ్జాక్ట్గా 10 రోజుల కంటే ముందు అంటే 26 - 10 16th ఉన్న మాత్రమే ఈక్వల్స్ పెట్టారంటే. ఓకేనా, లాస్ట్ ఎండ్ డేస్ అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, గ్రేటర్ దాన్ పెట్టారు చూడండి, సారీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ పెట్టాను కదా. ఓకేనా, ఇంకా చూడండి. సో ఇప్పుడు ఏమవుతా అంటే ఈ రోజు నుంచి గత 10 రోజుల్లో ఉన్నవి. ఓకేనా, గత 10 రోజులు ఇప్పుడు ఈక్వల్స్ పెట్టారంటే ఈ రోజు నుంచి గత పది రోజుల్లో ఉన్నవి ఏంటి, 16th. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 16th లాస్ట్ 10 డేస్ అంటే ఇప్పుడు 26th అనేది ఈ రోజు డేట్. గత 10 రోజులు అంటే 16th నుంచి ఇప్పటి వరకు. సో ఆ గ్యాప్ లేదు. నేను ఇప్పుడు సపోజ్ 20th నవంబర్ ఇస్తాను. ఓకేనా, ఓకేనా, సో 20th నవంబర్ that's also should come. Let's see. 20th, so 2022 na, 2025. Let's try it. Sorry. వచ్చిందా? 20th నవంబర్ ఎందుకు వచ్చింది? 16th నవంబర్ నుంచి 20th నవంబర్ అనేది ఇప్పుడు ఈ రోజు నుంచి గత 10 రోజులు అంటే ఏమవుతుంది, 16వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఏవైతే ఉన్నాయో అది గత 10 రోజుల్లోనే. ఎండ్ డేస్ అగో అంటే 10 రోజుల క్రితం డేట్ తీసుకుంటారు. అంటే ఈ రోజు నుంచి అన్ని రోజులకి సబ్ట్రాక్ట్ చేస్తుంది, ఆ డేట్ ఇక్కడ తీసుకుంటుంది. అది క్లియర్ అని లాస్ట్ ఎండ్ డేస్ అగో, సారీ లాస్ట్ ఎండ్ డేస్ అండ్ ఎండ్ డేస్ అగో క్లియర్ ఉందా? ఇది చూడడానికి ఒకటేలాగా అనిపిస్తుంది, బట్ దేర్ ఆర్ మైన్యూట్ డిఫరెన్సెస్. ఎండ్ డేస్ అగో అంటే ఈ రోజు నుంచి గత 10 రోజులు తీసేస్తుంది. లాస్ట్ ఎండ్ డేస్ అంటే ఈ రోజు నుంచి ఇంక్లూడ్ చేసుకొని గత 10 రోజుల్లోని. సో ఆ రెండింటికి చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంది, అది అర్థం చేసుకోండి. ఓకే, ఓకే, క్లియర్? సో ఎలాగైతే మనకి ఎన్ డేస్ అగో, ఎన్ మంత్స్ అగో ఉంది ఓకేనా, సో మనకి లాస్ట్ 90 డేస్ అని కూడా, లాస్ట్ 90 డేస్ అని ఇట్లా ఇట్లా కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇదేంటంటే లాస్ట్ ఎన్ డేస్ అగో అని చెప్పేసి 90 ఇచ్చుకోవచ్చు, లేదా లాస్ట్ _90 డేస్ అని ఇచ్చామంటే డైరెక్ట్గా గత 90 రోజుల్లో అని అర్థం. అర్థమవుతుందా? గడిచిపోయిన 90 రోజుల్లో. ఇలా చాలా ఉంటాయి. ఓకేనా, లాస్ట్ ట్యాప్ చేస్తే లాస్ట్ ఫిజికల్ క్వార్టర్, లాస్ట్ ఫిజికల్ ఇయర్, ఓకేనా, లాస్ట్ మంత్. సో లాస్ట్ మంత్ అంటే లాస్ట్ మంత్లో మనకి క్లోజ్ డేట్ ఉన్నది అన్నది. ఓకేనా, ఒకటే ఉంది. నేనేం చేస్తానంటే అర్థం చేసుకోవడానికి ఇంకో దాన్ని లాస్ట్ మంత్ అక్టోబర్ మంత్లో ఏదో ఒకటి ఇస్తాను. ఓకేనా, సో 2025 ఇచ్చి, ఓకేనా, సో అక్టోబర్ మంత్లో 19th ఇస్తాను. ఓకే, అక్టోబర్ 19th కదా. ఇప్పుడు చూడండి, రెండు వచ్చాయి. అంటే ఆల్వేస్ మీరు లాస్ట్ ఎండ్ డేస్ అని చెప్పేసి 30th ఇవ్వాల్సిన అవసరం లేదు. లాస్ట్ మంత్ అని కానీ, లాస్ట్ క్వార్టర్ అని కానీ, ఇలా ఇలా మీరు లాస్ట్ టైప్ చేశారంటే లాస్ట్ ఎండ్ డేస్తో పాటు లాస్ట్ ఫిజికల్ క్వార్టర్, లాస్ట్ ఫిజికల్ ఇయర్, లాస్ట్ 90 డేస్, లాస్ట్ మంత్, లాస్ట్ చూడండి ఎన్ డేస్కి ఎలా ఉందో లాస్ట్ ఎన్ మంత్స్. ఓకేనా, గత గత 8 నెలల్లో లేకపోతే గత 3 నెలల్లో. అర్థమవుతుందా? లాస్ట్ ఎన్ మంత్స్ అంటే గత 3 నెలల్లో క్లోజ్ డేట్ ఉన్నవి. అర్థమవుతుందా? గట్ ఇట్? సో నెక్స్ట్ ఎన్ క్వార్టర్స్, ఎలాగైతే మంత్స్ పెట్టామో క్వార్టర్. ఓకేనా, సో ఇలా మీరు క్లోజ్ డేట్ మీద లాస్ట్ కానీ నెక్స్ట్ కానీ ఇలా ప్రతి ఒక్కటి అప్లై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఎన్ డేస్ ఎలా ఉందో అలాగే నెక్స్ట్ 10 మంత్స్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ 90 డేస్. ఇప్పుడు క్లోజ్ డేట్ రాబోయే 90 రోజుల్లో ఉన్నది కావాలి, నెక్స్ట్ 90 డేస్. ఓకే, ఈరోజు నుంచి రాబోయే 90 రోజుల్లో ఉన్నది. సో ఇలా మీరు ఈ నెక్స్ట్ లాస్ట్ ఎండ్ డేస్ అకు అనే దాన్ని మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. సో వాటి యూస్ కేసెస్ అర్థం చేసుకోండి. నేను లాస్ట్ 10 క్వార్టర్ కావచ్చు, లాస్ట్ 10 మంత్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి చాలా ఉంటాయి. ఓకేనా, దట్స్ హౌ వి వర్క్ విత్ ద డేట్ ఫంక్షన్స్. డేట్ ఫంక్షన్స్లో వేర్ కండిషన్స్లో అలా వర్క్ చేస్తాము. ఓకేనా, సో నెక్స్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే నెక్స్ట్ ఐ విల్ మూవ్ టు ద అనదర్ టాపిక్ ఇన్సైడ్ ద ఎస్ఓపి.
సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ రిమూవ్ దిస్ వన్. ఓకే, రన్ ఇట్. సో ఇప్పుడు ఏం చేశాను, ఆ సేల్స్ ఫోర్స్ ఆర్లో ఉన్న అన్ని ఆపర్చునిటీస్ క్వరీ చేశాను, అవునా కదా, క్వరీ చేశాను. ఇప్పుడు నాకు హైయెస్ట్ అమౌంట్ ఉన్నది ఫస్ట్లో రావాలి, లోయెస్ట్ అమౌంట్ ఉన్నది లాస్ట్లో రావాలి. ఓకే, దానికోసం మనం ఏం చేస్తామంటే సార్టింగ్ అనేది పడుతుంది. దీన్ని సార్టింగ్ సార్టింగ్ అంటాం. ఓకేనా, ఈ సార్టింగ్ అంటే మనకి ఎక్సెల్ షీట్లో ఎలాగైతే అసెండింగ్ డిసెండింగ్ ఉంటుందో, నంబర్స్లో అయితే సార్టింగ్ అసెండింగ్ ఆర్డర్ అంటే 1 2 3 ఇలా కదా, ఇలా. అదే డిసెండింగ్ ఆర్డర్ అంటే లైక్ 100 99 ఇది మనకు తెలుసు. ఓకేనా, 98 ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. అదే నంబర్స్లో అయితే అది. సపోజ్ టెక్స్ట్లో అయితే అసెండింగ్ ఆర్డర్, టెక్స్ట్కి అయితే ఏతో స్టార్ట్ అయ్యేది ఫస్ట్, తర్వాత బీతో స్టార్ట్ అయ్యేది, లాస్ట్లో జెడ్తో స్టార్ట్ అయ్యేది. డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ టెక్స్ట్ అయితే ఫస్ట్ జెడ్తో స్టార్ట్ అయ్యేది, తర్వాత వైతో స్టార్ట్ అయ్యేది, అట్లా. ఓకేనా, అర్థమవుతుందా? సో దట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సార్టింగ్. దిస్ ఇస్ ద మీన్స్ ఆఫ్ సార్టింగ్. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు నాకు హైయెస్ట్ అమౌంట్ ఉన్నది ఫస్ట్ రావాలి. ఓకే, నెక్స్ట్ లోయెస్ట్ అమౌంట్ అనేది లాస్ట్లో రావాలి. ఓకేనా, సో దానికోసం ఏం చేస్తాము, సార్టింగ్ వాడతాము. సార్టింగ్ కోసం మనం సార్టింగ్ అనే కీవర్డ్ ఏం వాడము, ఆర్డర్ బై వాడతాం. ఏం వాడతాము, ఆర్డర్ ఆర్డర్ బై. ఓకేనా, ఆర్డర్ బై అనే కీవర్డ్ వాడతాము. సో ఇది ఆర్డర్ బై అనేది మనకి ఎలాగైతే సెలెక్ట్ అనేది కీవర్డ్, అపార్చునిటీ సారీ ఫ్రమ్ అనేది కీవర్డ్, ఆర్డర్ బై అనేది కూడా కీవర్డ్. సో అంటే నువ్వు మనం సిస్టమ్ అంటే బ్యాక్ ఎండ్లో దానికి ఏం చెప్తున్నామంటే, నాకు ఈ రిజల్ట్స్ ఏమి ఇచ్చావు, బట్ ఆ రిజల్ట్స్ నాకు ఒక ఆర్డర్లో కావాలి అని. సో కాబట్టి నువ్వు దానికి అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తాను, ఆర్డర్ ఇట్ బై అని, అంటే దాన్ని ఆర్డర్ చెయ్యి అని. ఓకేనా, ఆర్డర్ బై అంటే చాలా ఫీల్డ్స్ ఉంటాయి. ఏ ఫీల్డ్తో ఆర్డర్ చేయాలి, అమౌంట్ అనే ఫీల్డ్తో ఆర్డర్ చేయాలనుకుంటున్నాను, అమౌంట్ అనే ఫీల్డ్తో ఆర్డర్ చేయాలి. బట్ మనకి రెండు రకాల ఆర్డరింగ్స్ ఉన్నాయి. ఏంటి, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్కి మనం ఏం తీసుకుంటామంటే కీవర్డ్ ఏఎస్సి తీసుకుంటాము, డిసెండింగ్ ఆర్డర్కి డిఎస్సి తీసుకుంటాం. డైరెక్ట్గా అసెండింగ్ అని చెప్పి కంప్లీట్గా రాయం. ఓకేనా, సో దేంతో రాయాలి, నాకు హైయెస్ట్ అమౌంట్ ఫస్ట్ రావాలి, లోయెస్ట్ అమౌంట్ లాస్ట్ రావాలంటే దాని అర్థం ఏంది, డిసెండింగ్ ఆర్డర్, అవునా కదా. సో కాబట్టి డిసెండింగ్ అనే కీవర్డ్ రాస్తాను నేను. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ డిసెండింగ్ అని పెడతాను అనమాట. సో డిసెండింగ్ అని పెడితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఎక్కడైతే అపార్చునిటీస్కి అమౌంట్ లేదు, కొన్ని అపార్చునిటీస్కి బ్లాంక్ ఉంది. ఓకేనా, సో బ్లాంక్ ఉన్నవి ఫస్ట్ వచ్చాయి. సో బ్లాంక్ తర్వాత హైయెస్ట్ అమౌంట్ ఫస్ట్లో వచ్చాయి, తర్వాత అన్ని లోయెస్ట్ వచ్చాయి, అవునా కదా, ఫస్ట్ వచ్చాయి. సో నాకు ఈ బ్లాంక్ ఉన్నవి ఫస్ట్ వచ్చాయి, బట్ బ్లాంక్ ఉన్నవి ఫస్ట్ రాకూడదు, బ్లాంక్ ఉన్నవి కూడా లాస్ట్లోకి వెళ్ళిపోవాలి, ఓన్లీ హైయెస్ట్ అమౌంట్ రావాలి. సో ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఏం చెప్తుందంటే, ఎక్కడైతే మనకి బ్లాంక్ ఉన్నాయో అవి కూడా హైయెస్ట్ అమౌంట్ అని చెప్పేసి అది ఇట్ విల్ కన్సిడర్. సో తర్వాత బ్లాంక్ ఉన్న తర్వాత హైయెస్ట్ అమౌంట్ వచ్చింది, అవునా కదా. సో వీటిని ఏమంటామంటే నల్స్ అంటాం, నల్స్ నల్స్. ఓకేనా, సో ఈ నల్స్ నాకు ఫస్ట్లో వద్దు, దానికోసం ఏం చేస్తామంటే నల్స్ లాస్ట్లో రావాలనుకుంటే ఏం చేస్తామంటే నల్స్ లాస్ట్ అనే ఒక కాన్సెప్ట్, నల్స్ లాస్ట్ అని ఒకటి ఉందన్నమాట. ఓకేనా, సో దాని అర్థం ఏంటంటే మనకి ఈ అమౌంట్ ఫీల్డ్లో ఏమైనా నల్స్ ఉంటే వాటిని లాస్ట్లోకి తీసుకెళ్ళారు అర్థం. ఓకేనా, అంటే నాకు ఈ నల్స్ ఏమైనా ఉంటే నాకు ఫస్ట్లో వద్దు, దానికి లాస్ట్లోకి తీసుకెళ్ళాను అర్థం. ఓకేనా, సో దానికోసం అలా నల్స్ ఏమైనా ఉంటే లాస్ట్లోకి వెళ్ళిపోవాలనుకుంటే ఇట్స్ ఇన్ కేస్ డేటా ఇష్యూ. ఓకేనా, సో మనకి ఆల్వేస్ మనకి అమౌంట్ నల్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయము. ఇన్ కేస్ ఉంటే వాటిని నేను స్టార్టింగ్లో డిస్ప్లే చేయకూడదు అనుకుంటే, సో యాజ్ అ సేఫ్ సైడ్ నేను నల్స్ రాస్తే అప్పుడు ఒకవేళ ఏమైనా ఆపర్చునిటీ అమౌంట్లో నల్లు ఉన్నా కూడా అది నాకు హైయెస్ట్ ఫస్ట్లో చూపించకుండా లాస్ట్లో తీసుకెళ్తుంది అంటే. ఓకేనా, సో ఇది లోయెస్ట్ అమౌంట్ కంటే తర్వాత లాస్ట్లో మనకి తీసుకెళ్తుంది అనమాట. సో ఆర్ యూ అండర్స్టాండింగ్ హౌ టు ఆర్డర్ బై అమౌంట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నల్స్ లాస్ట్, ఆర్ యూ గెటింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్డర్ బై డిసెండింగ్ అండ్ నల్స్ లాస్ట్, క్లియర్ ఆన్ దిస్ పాయింట్? ఎస్ ఓకే, అన్న. ఓకే. అలా కాకుండా నల్స్ ఫస్ట్ రావాలంటే నల్స్ లాస్ట్ తీసేసి నల్స్ ఫస్ట్ పెడతాం. ఓకేనా, అంటే ఫస్ట్లో రావాలి. బై డిఫాల్ట్గా ఫస్ట్ వస్తుంది. ఇన్ కేసు లాస్ట్లో ఒకవేళ లాస్ట్లో మీరు సెట్టింగ్ డిసెండింగ్లో ఒకవేళ నల్స్ లాస్ట్లో వచ్చాయి, బట్ నల్స్ నాకు లాస్ట్లో వద్దు ఫస్ట్లోనే కావాలి, అప్పుడు ఏం చేస్తారంటే నల్స్ ఫస్ట్ అని పెడితే నల్స్ ఫస్ట్ వస్తాయి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ నల్స్ ఫస్ట్ అండ్ నల్స్ లాస్ట్ అండ్ ఆర్డర్ బై అమౌంట్ అండ్ డిసెండ్. సో నాకు అమౌంట్తో వద్దు, ఓకేనా, క్లోజ్ డేట్తో కావాలి. సో నేనేం చేస్తానంటే ఆర్డర్ బై క్లోజ్ డేట్ ఇస్తాను, ఆర్డర్ బై క్లోజ్ డేట్. ఓకేనా, క్లోజ్ డేట్తో నేను డిసైడింగ్ అంటే క్లోజ్ డేట్ ఇప్పుడు అమౌంట్తో కాదు ఓకేనా. క్లోజ్ డేట్ అంటే హైయెస్ట్ క్లోజ్ డేట్ ఉన్నది, అంటే లేటెస్ట్ క్లోజ్ డేట్ ఉన్నది నాకు ఫస్ట్, అంటే ఏదైతే హైయెస్ట్ డేట్ ఉందో అది మనకి డిసెండింగ్ అంటే హైయెస్ట్ అమౌంట్ ఫస్ట్ కదా. సో హైయెస్ట్ లేటెస్ట్ డేట్ ఉంది ఫస్ట్ వస్తుంది లోకేనా. పాతది అంటే వెరీ ఓల్డ్ వచ్చేసి నాకు ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా, దట్స్ కాల్డ్ డిసెండింగ్ బేస్డ్ ఆన్ ద డేట్ ఫీల్డ్, డిసెండింగ్ బేస్డ్ ఆన్ ద డేట్ ఫీల్డ్. అలాగే అసెండింగ్ అంటే లోయెస్ట్ డేట్ వచ్చేసి అంటే ఫస్ట్ డేట్ వచ్చేసి ఫస్ట్ వస్తుంది, తర్వాత వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి లాస్ట్ వస్తుంది. ఓకేనా, ఓకేనా. ఫస్ట్ మనకి ఇక్కడ క్లోజ్ డేట్లో నల్స్ అనేటివి లేవు కాబట్టి, సో ఆబ్వియస్గా ఒకవేళ ఉంటే దాన్ని ఫస్ట్ చూపిస్తుంది. ఈ క్లోజ్ డేట్లో ఏమైనా నల్స్ ఉంటాయి, క్లోజ్ డేట్ ఏమైనా బ్లాంక్ ఉంటే. సో బట్ ఆల్వేస్ క్లోజ్ డేట్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఆపర్చునిటీ క్రియేట్ చేసేటప్పుడు సో క్లోజ్ డేట్ అనేది బ్లాంక్ ఉండదు, ఇట్ వోంట్ టేక్ ఎనీ ఎఫెక్ట్. ఓకే,
బట్ ఇట్ ఇస్ నాట్ ద మీన్ వీ కెన్ యూజ్ ఇట్. ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. ఓకేనా. ఒకవేళ ఈ ఫీల్డ్ లో మనకి ఏమైనా నల్స్ ఉంటే దాన్ని ఫస్ట్ చూపించు, లేకపోతే లాస్ట్ చూపించు అని అర్థం. ఓకేనా. క్లియర్ సో ఫార్? దట్స్ కాల్డ్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా. సో ఇప్పుడు క్లోజ్ డేట్ అసెండింగ్ లో పెట్టి, ఓకేనా, నేను అమౌంట్ డిసెండింగ్ లో పెట్టడానికి అట్లా ఏమైనా అవుతుందా అనేది చూస్తాను. అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే చూడండి. సో మీకు ఇంటర్వ్యూస్ లో అడుగుతుండొచ్చు అనమాట. ఓకేనా. సో ఆర్డర్ బై క్లోజ్ డేట్ కామా అసెండింగ్ కామా, మళ్ళీ నేను ఇంకో ఆర్డర్ బై రాయట్లేదు చూడండి. ఇంకో ఆర్డర్ బై రాసి అమౌంట్ డిసెండింగ్ రాయట్లా. అదే ఆర్డర్ బై నేను జస్ట్ కామా పెట్టేసి అమౌంట్ డిసెండింగ్ పెట్టాను. ఓకేనా. సో దీని అర్థం ఏంటంటే ఫస్ట్ క్లోజ్ డేట్ అసెండింగ్ లో ఉన్నది, ఓకేనా, వాటిలో ఉన్న వాటిలో హైయెస్ట్ అమౌంట్, ఓకేనా, ఉన్న వాటిలో హైయెస్ట్ అమౌంట్ డిసెండింగ్. ఓకేనా. సో వాటిలోనే డిసెండింగ్ వాల్యూ. ఓకేనా. యూఆర్ గెటింగ్ రైట్. క్లోజ్ డేట్ అనేది అసెండింగ్ తో అసెండింగ్ అంటే ఫస్ట్ లోయెస్ట్ తక్కువ ఉన్నది, తర్వాత హైయెస్ట్ ఉన్నది పోతూ వస్తాయి. తర్వాత వాటి ఉన్న దాంట్లో అంటే అవైలబుల్ డేటాలో సో హైయెస్ట్ డిసెండింగ్ హైయెస్ట్ అమౌంట్ ఉన్నది వచ్చేసి ఫస్ట్ వస్తుంది. అర్థమవుతుందా? అదే డేట్లో లోయెస్ట్ ఉన్నది వచ్చేసి తర్వాత ఉన్నది తర్వాత, అదే డేట్లో తర్వాత ఉన్నది తర్వాత. సో డిసెండింగ్ అవుతుందా అన్నా కదా. సో 2022 అక్టోబర్ 19th లో మనకు చాలా డేట్స్, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి క్లోజ్ డేట్. వాటిలో హైయెస్ట్ ఉన్నది ఫస్ట్ వచ్చాయి, అవునా కదా. లోయెస్ట్ ఉన్నది తర్వాత తగ్గుకుంటూ వచ్చాయి. ఎందుకు? అమౌంట్ డిసైడింగ్ పెట్టాను. ఆర్ క్లియర్? ఎస్ అన్న. సో దాని తర్వాత మనకి 2022 నవంబర్కి వచ్చాము. దాంట్లో అదే డేట్లో మనకి ఏదైనా హైయెస్ట్ వాల్యూ ఉంటే అది తీసుకొస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ అదే డేట్లో మనకి ఏదైనా అదే డేట్లో ఏదైనా అమౌంట్ ఇంకొంచెం తగ్గేది ఉంటే అది చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనకి డేట్ తగ్గుకుంటూ వచ్చింది. తర్వాత మనకి వేరే వాల్యూ, ఇక్కడ తర్వాత వేరే వాల్యూ, అదే డేట్లో లేదు కాబట్టి. ఓకేనా. క్లియర్? ఓకే. సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్డరింగ్ ఇట్ బై మల్టిపుల్ ఫీల్డ్స్. సో మల్టిపుల్ ఫీల్డ్స్ అట్ ఏ టైమ్ ఆర్డర్ చేసినప్పుడు ఆర్డర్ బై ఒకటే రాయాలి. సపరేటెడ్ బై అంటే ఏ ఫీల్డ్తో మనం అసెండింగ్ చేస్తున్నాం ఆ ఫీల్డ్ రాసి అసెండింగ్ అండ్ డిసెండింగ్ రాసి కామా, ఇంకో ఫీల్డ్తో మనం అసెండింగ్ ఆ ఫీల్డ్ అసెండింగ్ కావాలా డిసెండింగ్ కావాలా. ఓకేనా. నల్స్ ఫస్ట్ డల్స్ ఫస్ట్. ఓకేనా. క్లియర్? సో దట్స్ హౌ వీ కెన్ డూ ద మల్టిపుల్ ఆర్డర్స్ బై multiple order by on multiple fields at a time based on the single separated comma. Okay. సో నెక్స్ట్ ఆర్డర్ బై చూసాము. నెక్స్ట్ గ్రూప్ బై. ఓకేనా. సో గ్రూప్ బై అనేది ఎందుకు వాడతాము అనేది నెక్స్ట్ థింగ్ మనం చూస్తాం. ఓకేనా. సో ఈ గ్రూప్ బై అనేది మనకు సేల్స్ ఫోర్స్ రిపోర్ట్స్లో కూడా వస్తుంది. సేల్స్ ఫోర్స్ రిపోర్ట్స్లో సో అంటే ఒక ఫీల్డ్తో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్ చేసి చూపిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో గ్రూప్ బై అనేది ఎందుకు వాడతాము అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాము, ఒక అకౌంట్కి మల్టిపుల్ కాంటాక్ట్స్ ఒక అకౌంట్కి మల్టిపుల్ ఆపర్చునిటీస్, ఒక అకౌంట్కి మల్టిపుల్ కేసెస్ ఉంటాయి కదా. సో మనం సేల్స్ ఫోర్స్ రిపోర్ట్ క్రియేట్ చేసేటప్పుడు గ్రూప్ బై అకౌంట్ నేమ్ అని పెడితే ఒక అకౌంట్కి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే మనము రిపోర్ట్ టైప్ ఆపర్చునిటీ సెలెక్ట్ చేసుకొని గ్రూప్ బై అకౌంట్ నేమ్ పెడితే ఒక అకౌంట్కి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అది మనకి చూపిస్తుంది. మీరు ఒకవేళ ఎక్స్ప్లోర్ చేయకపోతే చూడండి. అలాంటి కాన్సెప్ట్ మనము ఇక్కడ గ్రూప్ బై అనే కీవర్డ్ వాడి పర్ అకౌంట్ ఐడికి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, పర్ అకౌంట్ ఐడి లేదా నేమ్కి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే బేసిక్ అకౌంట్ ఐడి అన్న నేమ్ అన్న బేసిక్ సేమ్ రెఫర్స్ టు ద సేమ్ థింగ్ బట్ లేవ్ వాల్యూస్ మాత్రం వేరు. సో నౌ వాట్ ఐ విల్ డూ సెలెక్ట్. ఇప్పుడు బేసిక్గా మీరు అబ్జర్వ్ చేయండి, అకౌంట్ డాట్ నేమ్ చేసి మీకు అర్థం కావడానికి నేను తీసుకుంటాను. అలాగే అపార్చునిటీ నేమ్ ఫ్రమ్ అపార్చునిటీ నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో పర్ అకౌంట్కి ఓకేనా మీరు అబ్జర్వ్ చేయండి డికెన్సన్ పిఎల్సి అనే దానికి ఇక్కడ నేను ఫిల్టర్ ఇక్కడ ఓకే ఇక్కడ సర్చ్ ఫిల్టర్ ఇక్కడ చూడండి. సో డికెన్సన్ పిఎల్సి అనే అకౌంట్కి ఓన్లీ ఒకటి ఆపర్చునిటీ ఉంది. నౌ ఐ విల్ టేక్ వన్ మోర్ ఎడ్జ్ కమ్యూనికేషన్ అనే అకౌంట్కి ఎన్ని ఆపర్చునిటీ ఉన్నాయో చూస్తాను. ఇక్కడ ఫిల్టర్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి ఎడ్జ్ కమ్యూనికేషన్ అనే అకౌంట్కి ఆల్మోస్ట్ నాకు ఎన్ని ఉన్నాయి 7 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓకేనా. అంటే పర్ అకౌంట్కి సెవెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవునా కదా. సో ఐ వాంట్ టు నో ద కౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ పర్ అకౌంట్. ఓకేనా. గెటింగ్ ఇట్? యువర్ గెటింగ్ రైట్? హలో. అన్న. అంటే పర్ అకౌంట్కి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో నేను అకౌంట్ నేమ్తో సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ మొత్తం అదంతా ఫిల్టర్ అవుతున్నాయి, అవునా కదా. సో నేను క్వైరీ చేసేటప్పుడే పర్ అకౌంట్ ఐడికి ఇప్పుడు చూడండి దీనికి ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి. ఓకేనా. 10 ఉన్నాయి. సో పర్ అకౌంట్కి ఎన్ని ఉన్నాయి నేను క్వైరీ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో దానికోసం ఏం చేయాలంటే గ్రూప్ బై అనేది వాడతాం. సో దానికోసం ఏం చేస్తామంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అని వాడతాం. మనం ఏం వాడతాము? అగ్రిగేట్ ఫంక్షన్స్. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి మనకి
మనకి ఎక్సెల్ షీట్ లో వచ్చాయి. ఓకేనా, ఏంటంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ మ్యాక్స్, మెన్, సమ్ము, అవును. యావరేజ్, ఓకేనా. క- సో కౌంట్, ఇవన్నీ అగ్రిగేట్ ఫంక్షన్స్. ఎక్సెల్ షీట్ ఒకవేళ మీకు అగ్రిగేట్ ఫంక్షన్స్ తెలియకపోతే ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి లేకపోతే గూగుల్కి వెళ్ళి లేకపోతే యూట్యూబ్కి వెళ్ళి అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ ఎక్సెల్ షీట్ అని టైప్ చేస్తే మీకు ఇవన్నీ చూపిస్తుంది. వాటిలో ఎక్సెల్ షీట్లో మనం ఎలా అప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యూ జస్ట్ అండర్స్టాండ్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్ హౌ వీఆర్ డూయింగ్ ఇట్. సో దాటిని మనం ఇక్కడ ఎలా చేయాలంటే, సో మనం ఏం చేయాలంటే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ టేక్ ఇన్స్టెడ్ ఆఫ్ అకౌంట్ నేమ్, ఐ విల్ టేక్ ద అకౌంట్ ఐడి. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తాను, కౌంట్ ఆఫ్ ఐడి తీసుకుంటాను. ఓకేనా, కౌంట్ ఆఫ్ ఐడి అంటే ఏ ఐడి, ఇక్కడ అపార్చునిటీ ఐడి. ఓకేనా, సో ఇక్కడ హౌ అంటే ఇక్కడ ఎలా చూపిస్తుందో చూపిస్తాను. ఓకేనా, హౌ ఇట్ విల్ ఫ్రమ్ అపార్చునిటీ గ్రూప్ బై. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, గ్రూప్ బై. ఇక్కడ మనం ఏదైతే ఈ కౌంట్ తర్వాత కౌంట్ కాకుండా మిగతాది పెట్టామో దాంతో గ్రూప్ బై చేయాలి. గ్రూప్ బై తీసుకోవాలి. ఓకేనా, ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ చూడండి. సో మనకి సేల్స్ ఫోర్స్ లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో, సారీ ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో వాటి యొక్క ఐడి. ఓకే, వాటి యొక్క ఐడి, ఈచ్ అకౌంట్ కి మొత్తం ఎన్ని ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కౌంట్. ఓకే, కౌంట్ ఆఫ్ ఐడి అంటే కౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ చూపిస్తుంది. ఎందుకు గ్రూప్ బై చేస్తున్నానంటే పర్ అకౌంట్ ఐడికి ఎన్ని ఉన్నాయో తెలియాలనుకుంటే అకౌంట్ ఐడి ప్లస్ దానికి ఎన్ని ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అకౌంట్ ఐడితో కాకుండా నేమ్తో చేస్తే ఏమైనా వస్తుందా లేదని చెప్పేసి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. ఇది నేను డాట్ నేమ్ ఎప్పుడు రాయలేదు. నౌ లెట్స్ సీ ఇట్. ఓకేనా, సో చూడండి, పర్ అకౌంట్ ఇక్కడ నేమ్ కూడా వస్తుంది. పర్ అకౌంట్, ఇది అకౌంట్ నేమ్. ఈ అకౌంట్ నేమ్తో 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈ అకౌంట్ నేమ్తో 3 ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈ అకౌంట్ నేమ్తో 3 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకేనా, అంటే దాని అర్థం ఏంటంటే ఏమి ఆపర్చునిటీ, ఏమి అకౌంట్కి సారీ ఏ అకౌంట్కి అసోసియేట్ కాకుండా నాకు 7 ఆపర్చునిటీస్ ఉన్నాయి. 7 ఆపర్చునిటీస్, 7 ఆపర్చునిటీ అంటే దెర్ ఆర్ 7 ఆపర్చునిటీస్ ఇన్ మై సేల్స్ ఫోర్స్ ఆర్ విచ్ ఆర్ నాట్ లింక్డ్ టు ఎనీ అకౌంట్స్, విచ్ ఆర్ నాట్ లింక్డ్ టు ఎనీ అకౌంట్స్. దెర్ ఆర్ 10 ఆపర్చునిటీస్ లింక్డ్ టు యునైటెడ్ ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్. సో ఎలా తెచ్చుకుంటున్నాను, సెలెక్ట్ అకౌంట్ డాట్ నేమ్ అనేది తీసుకోండి, లేకపోతే అకౌంట్ ఐడి తీసుకోండి, కామా కౌంట్ ఆఫ్ ఐడి. ఇది అగ్రిగేట్ అనమాట, అగ్రిగేట్ ఫంక్షన్. అకౌంట్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్. కౌంట్ ఆఫ్ దేని కౌంట్ చేస్తున్నాను, ఐడి కౌంట్ చేస్తున్నాను. ఏ యొక్క ఐడి, అపార్చునిటీ యొక్క ఐడిని కౌంట్ చేస్తున్నాను. సో గ్రూప్ బై అకౌంట్ నేమ్ అంటే ఇక్కడ గ్రూప్ బై రాస్తే ఇక్కడ నేను అగ్రిగేట్ ఫంక్షన్ తీసుకున్నాను అంటే అగ్రిగేట్ ఫంక్షన్ తో పాటు పక్కన ఏదైతే తీసుకున్నానో దాంతోనే గ్రూప్ బై చేయాలి. సపోజ్ నేను ఇక్కడ అకౌంట్ నేమ్ తీసుకొని ఇక్కడ అకౌంట్ ఐడి తీసుకుంటే గ్రూప్ బై కాదు, ఎర్రర్ వస్తుంది. ఓకేనా, షుడ్ గివ్ ఎర్రర్. చూడండి, అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మీరు అగ్రిగేట్ ఫంక్షన్ పక్కన ఏదైతే తీసుకున్నారో అగ్రిగేట్ ఫంక్షన్ దాంతోనే గ్రూప్ బై చేయాలి. అగ్రిగేట్ ఫంక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా గ్రూప్ బై చేయాలి. సో దేంతో గ్రూప్ బై చేయాలి, అగ్రిగేట్ ఫంక్షన్ పక్కన ఏదైతే ఫీల్డ్ ఉంది కదా దాంతోనే గ్రూప్ స్పేస్ బై దాంతోనే గ్రూప్ బై చేయాలి. ఇక్కడ ఒకటి తీసుకొని ఇక్కడ వేరే తీసుకుంటే వర్కౌట్ అవ్వదు. సపోజ్ మీరు ఇక్కడ ఇంకోటి అపార్చునిటీ నేమ్, సపోజ్ ఇక్కడ నేమ్ అని తీసుకున్నారు అనుకోండి, నేమ్, అది వర్కౌట్ అవ్వదు. ఓకేనా, సో ఇది వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆ, ఇక్కడ డూప్లికేట్ అలియాస్ నేమ్ అనేది ఒకటి, లేదా సపోజ్ అపార్చునిటీ యొక్క అమౌంట్ తీసుకున్నారు అనుకోండి. ఓకేనా, సో ఇట్ వాంట్ వర్క్. ఓకేనా, చూడండి, మనం ఇక్కడ ఏదైతే అగ్రిగేట్ ఫంక్షన్ పక్కన ఏదైతే తీసుకున్నామో దాంతోనే గ్రూప్ బై చేయాలి. ఓకేనా, సపోజ్ ఇక్కడ ఓకే, సో ఇక్కడ ఏం చెప్తా అంటే వి షుడ్ టేక్ ఓన్లీ వన్ ఫీల్డ్. ఓకేనా, సో మల్టిపుల్ ఫీల్డ్స్ కూడా తీసుకోవచ్చు. మేబీ దీంతో గ్రూప్ బై చేసేదానికి రావట్లేదు, అమౌంట్ తో గ్రూప్ బై చేయడానికి రావట్లేదు. ఓకేనా, సో యువర్ అండర్స్టాండింగ్ రైట్. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, దీన్ని ఓపెన్ చేస్తాను. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ గ్రాండ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్, 5 ఆపర్చునిటీస్ ఉంటుంది దానికి. ఓకేనా, గట్ ఇట్, యువర్ అండర్స్టాండింగ్ రైట్. ఉమ్, వాట్ డూ యూ మీన్ బై గ్రూప్ బై, 5 ఆపర్చునిటీస్ అవును. ఉన్నాయా, ఉమ్, గట్ ఇట్. ఎస్ అన్న. సో దట్స్ హౌ వీ నీడ్ టు యూజ్ ద గ్రూప్ బై. ఓకేనా, సో ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ లో మనం అలా వాడతాం. అలాగే నేను మ్యాక్స్, ఇప్పుడు చూడండి, మ్యాక్స్ ఆఫ్ ఇక్కడ చూడండి, మ్యాక్స్ అనేది ఒక అగ్రిగేట్ ఫంక్షన్. మ్యాక్స్ ఆఫ్ అమౌంట్ అని నేను అప్లై చేస్తే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, దీని అర్థం ఏంటంటే ఈ అకౌంట్ కి ఉన్న ఆపర్చునిటీస్ లో హైయెస్ట్ ఆపర్చునిటీ అమౌంట్ వచ్చేసి 6,40,000. అర్థమవుతుంది. మ్యాక్స్ ఆఫ్ అమౌంట్ అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే నాకు ఈ లిస్ట్ ఆఫ్ గ్రూప్ అకౌంట్ ఏం చేస్తున్నట్టు ఈ అకౌంట్ నేమ్ కి ఉన్న ఆపర్చునిటీస్ లో హైయెస్ట్ ఆపర్చునిటీ అమౌంట్ వచ్చేసి ఉన్న అంటే ఇప్పుడు సపోజ్ ఈ అకౌంట్ కి 10 ఉన్నాయి అనుకోండి, 10 ఆపర్చునిటీస్ ఉన్నాయి. 10 ఆపర్చునిటీస్ లో హైయెస్ట్ ఆపర్చునిటీ అమౌంట్ వచ్చేసి ఆపర్చునిటీ వాల్యూ వచ్చేసి 6,40,000. అర్థమవుతుందా, ఉమ్, అంటే మ్యాక్స్ అమౌంట్ అనేది ఏమో అప్లై చేస్తారంటే ఆపర్చునిటీస్ లో ఉన్న అమౌంట్ లో ఇప్పుడు ఒక ఒక అకౌంట్ కి 5 ఉన్నాయనుకో,
వీటిలో హైయెస్ట్ అపార్చునిటీ అమౌంట్ వాల్యూ ఏదైతే ఉందో అది చూపిస్తుంది మనకి. ఓకే, గాట్ ఇట్? అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను జీన్ పాయింట్ ఓపెన్ చేశాను అనుకో. ఓకే, జీన్ పాయింట్ ఓపెన్ చేశాను. దీనికి మల్టిపుల్ అపార్చునిటీస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జీన్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని అపార్చునిటీస్ ఉన్నాయి చూద్దాం. ఒక జీన్ పాయింట్ 5 ఉన్నాయి. సో 5 వీటిలో నాకు ఏది హైయెస్ట్ అపార్చునిటీ అమౌంట్, ఏది హైయెస్ట్ అమౌంట్? ఓకేనా, 8,50,000 కదా, 8,50,000 అది నాకు ఇక్కడ చూపిస్తుంది. అవునా, 8,50,000 అంటే జీన్ పాయింట్ ఉన్న అపార్చునిటీస్లో, అన్ని అపార్చునిటీస్ అమౌంట్లో హైయెస్ట్ అపార్చునిటీ అమౌంట్ వచ్చేసి 8,50,000. అది ఎందుకు? మ్యాక్స్ అమౌంట్ అప్లై చేశాం కదా, అది చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ నేను మిన్ అప్లై చేశానంటే జీన్ పాయింట్కి ఎందుకు చూపించాలి? ఓకేనా, అయితే బ్లాంక్ చూపించాలి, లేకపోతే 30,000 చూపించాలి. ఓకేనా, జీన్ పాయింట్కి 30,000, బ్లాంక్ చూపించాలి 30,000. ఓకేనా, ఉన్న వాటిలో 30,000. ఓకేనా, గాట్ ఇట్? ఎవరు అండర్స్టాండింగ్ ద గ్రూప్ బై హౌ టు అప్లై ద అగ్రిగేట్ ఫంక్షన్స్? హలో, ఎస్ అండర్స్టూడ్ అన్న. రైట్? వాట్ ఈస్ ద మినిమం, వాట్ ఈస్ ద గ్రూప్ బై? ఆ, ఆ. ఓకేనా, ఇప్పుడు నాకు నాకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఏంటంటే, ఐ వాంట్ అకౌంట్స్ లిస్ట్ విచ్ ఆర్ హ్యావింగ్ ద విచ్ ఆర్ హ్యావింగ్ విచ్ ఆర్ హ్యావింగ్ opportunity highest amount which are more than 5 lakhs. So highest amount 5 lakhs opportunity, highest amount to opportunity amount 5 lakhs కంటే ఎక్కువ ఉన్న అకౌంట్స్ మాత్రమే కావాలి. ఓకేనా, నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే, గివ్ మీ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్. ఏ అకౌంట్స్ అన్నీ వద్దు నాకు, వాటి యొక్క రిలేటెడ్ ఆపర్చునిటీస్ యొక్క హైయెస్ట్ అమౌంట్ 5 lakhs కంటే ఎక్కువ ఉంటాయి కదా, వాటి యొక్క అకౌంట్స్ మాత్రమే కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఇక్కడ చాలా అకౌంట్స్ ఉన్నాయి, నాకు అన్ని అకౌంట్స్ వద్దు. ఏ అకౌంట్స్ యొక్క ఆపర్చునిటీ, ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఒక 10 ఆపర్చునిటీస్ ఉన్నాయి, నాకు అన్ని వద్దు. ఏ అకౌంట్స్కి ఉన్న ఆపర్చునిటీస్ యొక్క మ్యాక్సిమం అమౌంట్ 5 లక్షల కంటే ఎక్కువ ఉంటేనే అది మాత్రమే కావాలి. అర్థమవుతుందా? ఎస్ అన్న. అంటే రిక్వైర్మెంట్ అర్థమైంది కదా. ఉమ్, ఇప్పుడు నాకు 23 అకౌంట్స్ ఉన్నాయి, అన్ని నాకు వద్దు. వీటికి అసోసియేటెడ్ ఆపర్చునిటీస్ యొక్క మాక్సిమం అమౌంట్ 5 lakhs ఉన్న. ఇప్పుడు సపోజ్ దీనికి 10 ఉన్నాయి, 10లో ఇది జీన్ పాయింట్ 5 ఉన్నాయి అనుకుందాం. 5లో ఆపర్చునిటీస్లో 5 ఆపర్చునిటీస్లో నాకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకటి మాత్రం 5 lakhs కంటే ఎక్కువ ఉంది. ఓకేనా, ఇది కావాలి. ఇంకొక అంటే ఈ అకౌంట్ కావాలి. ఇంకొక అకౌంట్కి 10 ఉంటాయి. ఓకేనా, 10 ఆపర్చునిటీస్ ఉంటాయి. 10లో ఏ ఒక్క అంటే ఏ ఒక్క అమౌంట్ కూడా 5 లక్షల కంటే ఎక్కువ లేదు. అది నాకు వద్దు. ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తాను? సో ఇప్పుడు మ్యాక్స్ అమౌంట్ తీసుకొని ఇక్కడ ఫిల్టర్ అప్లై చేయాలి. ఫిల్టర్ అప్లై చేయాలంటే ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్లో ఫిల్టర్ అప్లై చేయాలంటే ఏం చేస్తామంటే హ్యావింగ్ వాడతాం. హ్యావింగ్ 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 మ్యాక్స్ అమౌంట్ గ్రేటర్ దాన్ 5 lakhs 1 2 3 4 5. ఓకేనా, అంటే దీని అర్థం ఏంటంటే ఫిల్టర్ అప్లై చేస్తాను అనమాట. అంటే నాకు అన్నీ ఇవ్వదు. ఇప్పుడు నాకు వచ్చిన లిస్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఏమంటే ఈ 4 అకౌంట్స్కి మాత్రమే, సరే ఇదంటే దీనికి డేటా లేదు, 1 2 3 4 ఈ 4 అకౌంట్స్కి మాత్రమే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి? విచ్ మాక్సిమం అమౌంట్ 5 lakhs కంటే ఎక్కువ ఉన్నాయి. గెటింగ్? ఎస్ అన్న. హ్యావింగ్ అనేది సో ఎప్పుడు వాడతామంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ లో గ్రూప్ బై వాడతాం కదా, దాంతో పాటు మనం ఫిల్టర్ అప్లై చేయాలంటే వేరే కండిషన్ వాడము. సో వేరే కండిషన్ డైరెక్ట్ గా అగ్రిగేట్ ఫంక్షన్స్ లేకుండా నార్మల్ దాంట్లో మనం ఫిల్టర్ కండిషన్ అప్లై చేయాలంటే వేరే కండిషన్ వాడతాం. అలా కాకుండా ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద అగ్రిగేట్ ఫంక్షన్ అండ్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు అప్లై ద వేర్ కండిషన్ ఇన్ అగ్రిగేట్ ఫంక్షన్ వీ విల్ నాట్ యూజ్ ద వేర్ ఫిల్టర్. వేర్ అనేది వాడము, హ్యావింగ్ వాడతాం. హ్యావింగ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ మీద అప్లై చేయాలనుకుంటున్నప్పుడు హ్యావింగ్ అగ్రిగేట్ ఫంక్షన్ గ్రేటర్ దాన్ 5 lakhs అంటే మ్యాక్స్ అమౌంట్ 5 lakhs కంటే ఎక్కువ ఉన్న రిజల్ట్స్ మాత్రమే నాకు రావాలనుకుంటే, సో దీస్ ఆర్ ద అకౌంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద ఆపర్చునిటీస్ హూస్ మ్యాక్సిమం అమౌంట్ ఇస్ మోర్ దాన్ 5 lakhs. అంటే ఈ అకౌంట్స్ ఉన్న ఆపర్చునిటీస్లో మ్యాక్సిమం అమౌంట్ 5 lakhs కంటే ఎక్కువ ఉన్న ఆపర్చునిటీ ఉంది అని అర్థం. ఆర్ యు క్లియర్? ఎస్ అన్న. సో దట్స్ ఇలా. ఇప్పుడు చూడండి, నాకు 5 lakhs కంటే మాక్సిమం అమౌంట్ ఇప్పుడు లెస్ దాన్ అప్లై చేసి 5 lakhs కంటే తక్కువ ఉన్నవి. ఓకేనా, మాక్సిమం అమౌంట్ 5 lakhs కంటే ఉన్న దాంట్లో 5 lakhs కంటే తక్కువ ఉన్నవి. ఓకేనా, సో దట్స్ హౌ యూ నీడ్ టు ప్రాక్టీస్ ద నాట్ ఓన్లీ బేసిక్ ఎస్ఓక్యూఎల్ అంటే
అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎలా వాడతాము, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకి ఇంకొకటి నాకు పర్ ఇండస్ట్రీతో ఇప్పుడు అకౌంట్లో మనకి ఏమేమి ఉన్నాయి, పర్ అకౌంట్లో ఇండస్ట్రీ అనే ఫీల్డ్ ఉంది అనా కదా, ఇండస్ట్రీ అనే ఫీల్డ్. సో అనా కదా, ఇండస్ట్రీ అనే ఫీల్డ్ ఉంది ఓకేనా. సో పర్ అకౌంట్కి వెళ్తే మనం ఇండస్ట్రీ అనే ఫీల్డ్ ఉంది ఓకేనా. సో ఇండస్ట్రీ. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో సపోజ్ ఇక్కడ ఏదైతే ఇండస్ట్రీ ఓకేనా. సో బ్యాంకింగ్ ఇండస్ట్రీతో ఎన్ని ఉన్నాయి ఓకేనా, లేకపోతే అగ్రికల్చర్ ఇండస్ట్రీతో ఎన్ని ఉన్నాయి కౌంట్ కావాలి ఓకేనా. అప్పరెల్ ఇండస్ట్రీతో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అలాంటివి కౌంట్ కావాలి. అప్పుడు ఏం చేస్తాను, సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఇండస్ట్రీ కామా ఇండస్ట్రీ అంటే అంటే ఏ ఇండస్ట్రీ నేమ్ కౌంట్ ఆఫ్ ఐడి ఫ్రమ్ అకౌంట్. సో ఇలా చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే వర్కౌట్ అవుతుంది. మనం అగ్రిగేట్ ఫిజికల్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా గ్రూప్ బై చేయాలి. ఎందుకంటే సో మనం పర్ ఇండస్ట్రీకి ఎన్ని కౌంట్ ఉన్నాయి కావాలంటే ఇండస్ట్రీ నేమ్ రాయాలి, కౌంట్ ఆ ఇండస్ట్రీకి పర్ ఇండస్ట్రీకి ఎన్ని ఉన్నాయి కావాలి. కాబట్టి అగ్రిగేట్ రిజల్ట్ తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ బై చేయాలి. అగ్రిగేట్ తీసుకుంటాం గ్రూప్ బై ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు ఏమిస్తానంటే నేనేం చెప్తున్నానంటే, అరే బాబు అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్క ఇండస్ట్రీని గ్రూప్ బై చేయి ఓకేనా. ఈచ్ ఇండస్ట్రీకి ఉన్న కౌంట్ తీసుకురా ఓకేనా. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీతో ఒక అకౌంట్ ఉంది, ఎనర్జీ ఇండస్ట్రీతో 4 అకౌంట్స్ ఉన్నాయి ఓకేనా. యుటిలిటీస్ తో ఒక అకౌంట్ ఉంది. సో మీరు ఇది వెరిఫై చేసుకోవాలంటే డూప్లికేట్ చేసి నేనేం చేస్తానంటే సెలెక్ట్ ఐడి కామా నేమ్ ఫ్రమ్ ఐడి కామా ఇండస్ట్రీ ఫ్రమ్ అకౌంట్ వేర్ ఇండస్ట్రీ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేనేం చెప్పాను ఓకేనా, ఇండస్ట్రీ ఈక్వల్స్ టు యూటిలిటీస్తో ఇండస్ట్రీ ఈక్వల్స్ టు ఎనర్జీతో 4 అకౌంట్స్ ఉన్నాయి. ఏంటంటే అవి తెలుసుకోవాలంటే వేరే ఇండస్ట్రీ ఈక్వల్స్ టు ఎనర్జీ అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేశారంటే ఆ 4 అకౌంట్స్ వస్తాయి మనకి ఓకేనా. వచ్చా 4 వచ్చా అండర్స్టాండింగ్. సపోజ్ నాకు బ్యాంకింగ్తో లేకపోతే సపోజ్ అప్పరల్తో ఏమేమి ఉన్నాయి కావాలి ఓకేనా. 3 ఉన్నాయి వచ్చా, అప్పరల్తో 3 ఉన్నట్టే కదా. అసలు ఇండస్ట్రీ ఈక్వల్స్ బ్లాంక్లో 6 ఉన్నాయి ఓకేనా. వేరే ఇండస్ట్రీ ఈక్వల్స్ 4 ఓకేనా, 6 రావాలి. వచ్చా. సో దట్స్ హౌ వీ నీడ్ టు ప్రాక్టీస్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్ ఓకేనా. హ్యావింగ్ ఎప్పుడు వాడతాము, కౌంట్ ఎప్పుడు వాడతాము, మ్యాక్స్ ఎప్పుడు వాడతాము ఓకేనా. ఓకేనా, ప్రాక్టీస్ చేస్తారు కదా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. అంటే ఈ ఎస్ఓకేలు చాలా మంది ఇగ్నోర్